తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం కృష్ణసాయి కళ్యాణ మండపం నందు ఆత్మీయ సమ్మేళనం నందు తూర్పుగోదావరి జిల్లా ఇన్ఛార్జ్ కొదమకొండ శివాజీగారు ఆధ్వర్యంలో డిసిసి ప్రెసిడెంట్ అధ్యక్షతన సమావేశం జరగడం అయినది. ఈ సందర్భంగా నిడదవోలు కోఆర్డినేటర్ మేడవరపు భద్రం దొర మాట్లాడుతూ పార్టీలో అందర్నీ కలుపుకుని ఒక తాటిమీద నిలబడాలని, అలాగే రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని కొనియాడారు. 20 రోజులుగా ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే అగ్రనేత రాహుల్ గాంధీ ఓట్లుతో గద్దెనెక్కిన బీజేపీ ని నిలదీసి నిరూపిస్తున్నారు అని అన్నారు. ఈ సందర్భంగా నిడదవోలు నియోజకవర్గం నిడదవోలులో బీజేపీ దిష్టిబొమ్మలను కూడా తగలబెట్టాము అని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి చిన్న మురళి, కృష్ణ జిల్లా సోషల్ మీడియా హీరా లాల్ అగర్వాల్, యూత్ కాంగ్రెస్ అన్వర్ ఖాన్, చోటు, దారపు రెడ్డి, సుజాత తదితరులు పాల్గొన్నారు. నాయకత్వం తీసుకున్న తర్వాత 10 మందిలో 20 మందిలో పోజేయాలండి. అంటే మనం నాయకులం కదా, మనం పోస్ట్ వచ్చి కూర్చుంటే ఏమవుతుందండి? తప్పనిసరిగా సార్ మీరు సూచనలు మంచియండి. తర్వాత అందరూ ఎదుటిగా ఉంటేనే అవుతుందండి పని, అంతేగాని నేనేమో తూర్పు నువ్వు దక్షిణం అంటే ఏం పని అవ్వదండి. ఏమండి, ఒక 15 రోజులు 20 రోజుల నుంచి చూస్తుంటే స్టేట్లో ప్రతి వాళ్ళు కూడా కాంగ్రెస్ నుంచే మాట్లాడుకున్నారండి. ఎందుకంటే దొంగోడుతో బీజేపీ నెగ్గిందని చెప్పి అందరూ అర్థమైపోయింది. దాన్ని ప్రత్యేకంగా రాహుల్ గాంధీ ప్రూవ్ చేశారండి. సో రానున్న రోజుల్లో మంచి భవిష్యత్తు ఉండదని కాంగ్రెస్ పార్టీకి ఆశిస్తున్నామండి. మరి మేము ఈ మధ్య నిడదవోలులో బీజేపీ ఇష్టం తగిలేసామండి. దానికి పైనుంచి చాలా ప్రజలు వచ్చిందండి, పోలీసు వారి దగ్గర నుంచి కూడా, అందరి దగ్గర నుంచి కూడా ప్రజలు వచ్చింది. అయినా కానీ ఎదిరించామండి. వాళ్ళు హెచ్చరించి అందుకు ఏం చేయలేదండి, మనం వామారేది ఏం చేయలేదు. అలా ధైర్యంగా కొంచెం ప్రోగ్రామ్ చేస్తూ ఉంటే ఇంకా స్పీడ్గా అందరూ గుండెల్లోకి కూడా వెళ్తామని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ చదివి తీసుకున్నాడు.